ప్రభుత్వం కొందరు అధికారుల పేర్లను ఉద్దేశపూర్వకంగా నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించింది. కొందరి పేర్లను మాత్రం దాచిపెట్టింది. అందులో ముఖ్యంగా స్మితా సబర్వాల్ పేరును చూపించారు. అంటే ఎందుకు ఇంత ప్రత్యేకంగా స్మితా సబర్వాల్ పేరుని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? నిన్న చదివేటప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మితా సబర్వాల్ పేరు చదువుతారు, మిగతా పేర్లు చదవరు. శ్రీమతి సబర్వాల్ liable for action. Srimati Sabharwal liable for action. Not named individually. Additional Secretary Finance, Finance Secretary, Secretary Irrigation liable for action. సో ఎందుకు స్మితా సబర్వాల్ని ఇంతలా టార్గెట్ చేసింది కాంగ్రెస్? ఇప్పుడే కాదు, కొద్ది రోజుల క్రితం, ఒక 3-4 నెలల క్రితం కూడా ఒక కాంట్రవర్సీ నడిచింది స్మితా సబర్వాల్కి సంబంధించి. ఆమె ఒక కార్ని అద్దెకు తీసుకుని దాదాపు 90 నెలల పాటు ఆ కార్ని వాడి దానికి సంబంధించిన కోట్లాది రూపాయలు పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్లులని కట్టాలి, ఆమె ఇట్లా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిరు అని చెప్పి ఆమె మీద ఒక అలిగేషన్ వేసి కొద్ది రోజులు పేపర్ ట్రయల్ నడిచింది, మీడియా ట్రయల్ నడిచింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్మితా సబర్వాల్ మీద చాలా అలిగేషన్స్ వేసారు. ఈమె ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువగా విజిట్లు చేసేవారు, ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈమె ఎక్కువగా ఆ ప్రాంతాలను తిరిగేవారు. అట్లాగే మిషన్ భగీరథకు సంబంధించి కూడా ఈమె బాధ్యతలు నిర్వర్తించారు. సో ఆమెకి ఏం చేసి హెలికాప్టర్ ఇచ్చి పంపించేవాళ్ళు. సో దాని మీద ఒక అధికారికి ఎట్లా హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తారని చెప్పి అప్పుడు చాలా అలిగేషన్స్ చేసిర్రు, చాలా ఆరోపణలు చేసిర్రు. కానీ ఇప్పుడు ఆమెను ఏం చేసిర్రు, అక్కడ ఇక్కడ దింపి తీసుకుపోయి ఫైనాన్స్ కార్పొరేషన్లో ఆమెను పెట్టారు. కీలకమైన బాధ్యతలు అప్పగించి కీలకంగా పనిచేయించుకోవాల్సిన వ్యక్తిని, చాలా బాగా పనిచేసే వ్యక్తి, సివిల్స్లో టాపర్, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఒక కీలకమైన శాఖల్లో కీలకమైన పదవుల్లో వాడుకోకుండా కేవలం పొలిటికల్ వెండెట్టాతోని ఆమెను ఏం చేసిర్రు, ఆ ఫైనాన్స్ కార్పొరేషన్కి పంపించారు. అక్కడి నుంచి కొద్ది రోజులు టూరిజం శాఖకు పంపించారు. అక్కడేం జరిగింది, ఈ అందాల పోటీలకు సంబంధించినటువంటి ఆ ఈవెంట్లలో ఈమె ముందుండి పనిచేయడం, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, ప్రోగ్రాంలన్నింటినీ ఈవెంట్లన్నింటినీ ప్లాన్ చేయడం, అంటే అందాల పోటీల ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇవన్నీ చేస్తున్న క్రమంలో మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ తీసుకుపోయి అదే ఫైనాన్స్ కార్పొరేషన్లో పడేసారు. అంటే ఒక ప్రాధాన్య పోస్ట్ నుంచి తీసుకుపోయి మళ్ళీ ఒక అప్రాధాన్య పోస్ట్లో పడేసారు. అంటే ఇదంతా చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఆమె పేరు ప్రస్తావించిన దాన్ని బట్టి ఇట్లా ఇవన్నీ సినారియో అంతా, ఈ క్రొనాలజీ అంతా చూస్తే స్మితా సబర్వాల్ మీద పని కట్టుకొని స్మితా సబర్వాల్ను బదనాం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఈ పని చేస్తున్నదని చెప్పేసి క్లియర్ కట్గా మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఎందుకు ఇంతలా ఆమెను టార్గెట్ చేస్తూ ఉన్నారు?